ఎన్నికల ముందు ఏమన్నారు? పెండింగ్లో ఉన్న 2-3 డిఏలను తక్షణమే ఇస్తాము అని చెప్పారు. పెండింగ్లో ఉన్న 2-3 ఇయ్యలేదు, కానీ కొత్తగా రావాల్సిన డిఏలు కూడా పేరుకపోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లో ఉండిపోయినాయి. అంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. కావాలనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల శీతకన్ను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడతా ఉంది. ఇలా కమిషన్లకు కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తున్నారు. చిరు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే మాత్రం చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ వేతనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఆనాడు మొదటి పీఆర్సీ దేశంలోనే ఎక్కడ లేని విధంగా 42% అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని. రెండవసారి 32% పీఆర్సీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో 72% పీఆర్సీని అందించడం జరిగింది. కరోనా కంటే ముందైతే ఎప్పటి డిఏ అప్పుడే అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మా ప్రభుత్వం రాగానే అన్ని డిఏలు తక్షణమే చెల్లిస్తాం, ఉద్యోగుల ఎరియర్స్ అన్నీ తక్షణమే చెల్లిస్తాం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తాం, వెంటనే 6 నెలల్లోగా పీఆర్సీ అందిస్తాం. ఎన్నికల ముందేమో బడా బడా మాటలు, రజనీకాంత్ లాగా మాట్లాడిండు. ఓట్లు అయిపోయినాక గజనీకాంత్ లాగా మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఏమైంది నీ మాటలు? ఏమైనాయి ఉద్యోగులకు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరో డిఏ ఇచ్చింది, సంతోషం. మరి నువ్వెప్పుడు ఇస్తావు? ఇవాళ 5 డిఏలు. ఈ దేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 5 డిఏలు పెండింగ్లో లేవు. 5 డిఏలు పెండింగ్లో పెట్టిన ఘనత ఒకే ఒక్క ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్లో లేవు. ఇది నీ చేతగాని ప్రభుత్వం వల్ల, ఉద్యోగుల పట్ల నీ యొక్క వివక్ష వల్ల ఈరోజు ఇన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయి. నువ్వు 22 నెలలు అయింది ప్రభుత్వంలోకి వచ్చి. ఆనాడు ఏం చెప్పినావు? 6 నెలల్లోనే పీఆర్సీ ఇస్తా అన్నావు. మరి ఏమైంది? 22 నెలలైనా పీఆర్సీకి అతిగతి లేదు. ఇలా పీఆర్సీ ప్రస్తావనే లేదు. ఎప్పుడు ఇస్తావో చెప్పడం లేదు. పీఆర్సీ ఊసెత్తితే ఉరిమురిమి చూస్తున్నావు నువ్వు. ఇది ఎక్కడి ప్రభుత్వం? ఇక దసరా పండుగ ముంగట ఉద్యోగులు ఎదురు చూశారు ఆశగా. నువ్వు చెప్పినావు కదా, నెలకు 750 కోట్ల మీ ఎరియర్స్ క్లియర్ చేస్తా అని మాట ఇచ్చినావు. డిఏలు ఇస్తా అన్నావు, పీఆర్సీలు ఇస్తా అన్నావు. ఇస్తావేమో అని దసరా పండుగ రోజు ఆశగా ఎదురు చూసినటువంటి చిరు ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలింది. నువ్వు ఆనాడు అభయహస్తం అన్నావు. నీ అభయహస్తం కాస్త అప్పన్న హస్తం అన్న చెప్పిన మాటలు ఉత్త దండగానే అయిపోయింది, భస్మాసుర హస్తం అయిపోయింది. మరి ఈరోజు ఏ డిపార్ట్మెంట్ అయినా చూడు, నువ్వు ఆ రోజు పోలీసుల గురించి ఏం చెప్పినావు? పాపం పోలీస్ కానిస్టేబుళ్ళు సంవత్సరానికి 3 సరెండర్ లీవులు వస్తే వాటితో పిల్లల ఫీజులు కట్టుకుంటారు. పిల్లలకు స్కూల్ ఫీజుల మందం ఆ 4 సరెండర్ లీవులు కట్టుకుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా పోలీస్ కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుళ్లకు, ఏఎస్ఐలకు, పోలీస్ సిబ్బందికి 5 ఎరియర్స్ పెండింగ్ ఉన్నాయి, 5 సరెండర్ లీవ్ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ 12, 14 టీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఓ 14 టీఏలు పెండింగ్ ఉన్నాయి, 5 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది. కేసీఆర్ గారు ఉండగా క్రిమినల్స్ను పైసలు అడుక్కోవద్దు, తెల్ల పేపర్లు కొనుక్కరాపో, పెన్నులు కొనుక్కరాపో అని క్రిమినల్స్ను అడిగే సంస్కృతి గతంలో ఉండేది. అరే మీరు అట్లా అడగొద్దు, అందరినీ గౌరవంగా చూడాలని ప్రతి పోలీస్ స్టేషన్కు నెలకు 75,000 రూపాయల అలవెన్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే, రేవంత్ రెడ్డి వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది. ఇలా కొత్త పోలీస్ వాహనాలు కొనిచ్చి కేసీఆర్ గారు పోలీసుల గౌరవాన్ని పెంచిండు, ప్రతిష్ట పెంచిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక వాహనాల్లో పెట్రోల్ బిల్లులు రిలీజ్ అవుతలేవు. ఇలా పెట్రోల్ పంపులలో పోలీస్ బండ్లకు మేము ఉద్దరే పోయాం భయ్, మీరు బిల్లు కడతారా, మేము పెట్రోల్ బంద్ పెడతామని పంపు యజమానులు పోలీసు ఉద్యోగులను బెదిరించే పరిస్థితి వచ్చింది. అంటే పోలీసుల సరెండర్ లీవ్ ఇవ్వకపోతేవి, టీఏలు ఇవ్వకపోతేవి, స్టేషన్ అలవెన్స్ బంద్ పెడితివి, చివరికి పోలీస్ వాహనాల్లో పెట్రోల్కు కూడా డబ్బులు ఇవ్వకపోతేవి. అంటే ఏం చెప్పదలుచుకున్నావు? నీ లెక్క దోచుక తినమంటున్నావా? నీలాగా అవినీతికి పాల్పడమంటున్నావా? న్యాయబద్ధంగా రావాల్సిన ఆ చిన్న పోలీసు ఉద్యోగులు పాపం రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, ఏఆర్ కానిస్టేబుల్ కానీ, సివిల్ కానిస్టేబుల్ కానీ, వాళ్ళ పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు.
హోంగార్డుల గురించి అయితే నువ్వు అసలు గొప్ప గొప్ప మాటలు చెప్పినావు. నేను రాగానే మొదటి సంతకం హోంగార్డులదే పెడతా, వాళ్ళని పర్మనెంట్ చేస్తా, వాళ్ళ జీతం పెంచుతా అంటివి. ఏం చేసినావు నాయన నువ్వు? కేసీఆర్ గారు 12,000 రూపాయలు ఉన్న హోంగార్డుల జీతాన్ని 29,000 రూపాయలు కేసీఆర్ పెంచిండు. రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఎంత పెంచిండు అంటే 75 రూపాయలు పెంచిండు. ఇక దానికి అప్పటి నేను హోంగార్డులకు 75 పెంచినా ఇక నా అంత మొగోడు లేడంటాడు రేవంత్ రెడ్డి. 12,000 నుంచి 29,000 చేసిన కేసీఆర్ ఒక్క మాట అనలే, ఇంకా పెంచాలి, ఏడాదికి 1000 పెంచుతా అన్నాడు. రేవంత్ రెడ్డి వచ్చినాక పెంచింది 75. అది కూడా ఈ బట్టలు వాళ్ళకి ఇచ్చే డ్రెస్ అలవెన్స్ కూడా బంద్ అయిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, హోంగార్డులకు ఇచ్చేది. అంటే ఎవరిని చూడు ఉసురు పోసుకున్నావు. కేసీఆర్ గారు పాపం ఆ ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు దుమ్ముకు ధూళికి పొగకు అనారోగ్యం పాలవుతున్నారని 30% ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు అదనపు వేతనం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. నువ్వేం చేసినావు నాయన? పోలీసు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులకు వాహనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులకు స్టేషన్ అలవెన్స్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, ట్రాఫిక్ కానిస్టేబుల్లకు అడిషనల్ అలవెన్స్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. నువ్వు వచ్చిన తర్వాత అన్ని బంద్ పెట్టినావు. ఒక్క పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇయ్యలే, స్టేషన్ అలవెన్స్ బందు, సరెండర్ లీవులు బందు, టీఏలు బందు, పెట్రోల్ బిల్లులు బందు, హోంగార్డులకు జీతాలు పెంచుడు బందు. పోలీసు వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు. ఇలా పోలీసు అన్నలు పోలీస్ మిత్రులను నేను కోరుతా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వం మీకు ఎంత చేసిందో, ఇవాళ ఏ రకంగా రేవంత్ రెడ్డి మిమ్మల్ని వాడుకుంటున్నాడో మీరు కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, నిజాయితీగా వ్యవహరించండి. అక్రమ కేసులో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి దాంట్లో మీరు పడొద్దని కూడా నేను పోలీస్ అన్నల్ని కోరుతా ఉన్నా. పోలీస్ అన్నలకు ఇచ్చిన మాటను తక్షణమే రేవంత్ రెడ్డి అమలు చేయాలని చెప్పి కూడా పోలీసుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, కుమిలిపోతున్నారు. ఎప్పుడన్నా మేము ధర్నాలు చేస్తే వచ్చి మా చెవులలో చెప్తున్నారు, సాట్కి వచ్చి మాకు అన్న మా సరెండర్ ఇవ్వు రాలేదు జర అడిగే అంటున్నారు, అన్న మా టీఏ బిల్ రాలేదు జర అడిగే, మా నువ్వైతేనే గట్టిగా అడుగుతావు అని అడుగుతున్నారు. అంటే ఇలా పోలీసులు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు సిపిఎస్ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఇవాళ ఎక్కువ ఉద్యోగులే ప్రభుత్వ ఉద్యోగులు, అత్యధిక శాతం సిపిఎస్ ఉద్యోగులే ఉన్నారు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఆనాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పిండ్రు, మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు, మేము రాగానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తాం, పాత పద్ధతి పునరుద్ధరిస్తాం అని డైలాగులు మాత్రం దంచి కొట్టిండు. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు అయింది కదా, ఏమైంది ఓపీఎస్ అని అడుగుతా ఉన్నాం. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి ఎందుకు కాంగ్రెస్ నాయకులు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఓపీఎస్ మాట దేవుడెరుగు, ఉన్న సిపిఎస్కు కూడా ఇవాళ మంగళం పాడిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే సిపిఎస్ స్కీమ్ అంటేనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఉద్యోగస్తులు తమ డబ్బును కట్ చేసి వాళ్ళను జమ చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని మళ్ళీ దాన్ని పెన్షన్ రూపంలో ఇస్తారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 15 నెలల నుంచి ఉద్యోగస్తుల వేతనాల నుంచి కట్ చేసిన కాంట్రిబ్యూషన్ డబ్బును ఇవాళ వాళ్ళు కట్టడం లేదు. ఇలా వాడుకున్నారు. కాంట్రిబ్యూషన్ ఉద్యోగస్తుల జీతాల నుంచి కోతబెట్టిన డబ్బును మళ్లించిండ్రు. 5,500 కోట్ల రూపాయల కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బును ఇలా మళ్లించిండ్రు. రేపు ఆ ఉద్యోగుల పరిస్థితి ఏంది? మీరు డబ్బు కట్టకపోతే రేపు దాని మీద మిత్తి రాదు, దాని మీద ఆదాయం రాదు, డబ్బే లేకపోతే రేపు పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓల్డ్ పెన్షన్ ఎంట్రీ ఉన్న పెన్షన్ ఆగంబడుతుండ్రు కదా. ఇలా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ 15 నెలల నుంచి 5,500 కోట్ల రూపాయలు ఉద్యోగుల డబ్బులు, కట్ చేసిన డబ్బులు ఎందుకు మీరు కట్టడం లేదు అని నేను ఉద్యోగుల పక్షాన అడుగుతా ఉన్నా.